హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. నాబార్డ్ నుంచి స్టూడెంట్ ఇంటర్న్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీడీఎం కంప్లీట్ చేసిన వాళ్ళు, అలాగే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇందులో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇందులో 4 years కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇందులో ఏ కోర్స్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అంటే అగ్రికల్చర్, వెటనరీ, ఫిషరీస్, అగ్రి బిజినెస్, ఎకనామిక్స్, అగ్రి ఎకనామిక్స్, సోషల్ సైన్స్, మేనేజ్మెంట్. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత టోటల్ సీట్లు చూసుకుంటే 39 ఉన్నాయి. ఇందులో రీజనల్ ఆఫీస్లో 34 ఉంది, హెడ్ ఆఫీస్లో 5 వేకెన్సీస్ ఉంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేస్తే మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే June 10, 2026 నుంచి June 16, 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని June 17 అనౌన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే June 22కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ లింక్ చూసుకుంటే గూగుల్ ఫామ్స్లో ఉంటుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే పేజ్ అనేది మీకు ఈ విధంగా డైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఈ మీ పర్సనల్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషన్ డీటెయిల్స్, రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి సెండ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ చూసుకుంటే మినిమం 8 weeks నుంచి 12 weeks వరకు ఉంటుంది. తర్వాత ఫినాన్షియల్ సపోర్ట్ చూసుకుంటే స్టైఫండ్ కింద మంత్కి 20,000 per month ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైనా ఫీల్డ్ విజిట్కి వెళ్ళినట్లయితే నార్త్ ఈస్టర్న్ రీజన్ స్టేట్స్కి వెళ్తే పర్ డేకి 2,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ 3 స్టేట్లు కాకుండా వేరే స్టేట్స్కి వెళ్ళినట్లయితే 1,500 per month ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ట్రావెల్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ నుంచి ఫీల్డ్కి, ఫీల్డ్ నుంచి హెడ్ క్వార్టర్స్కి వచ్చినట్లయితే ట్రావెల్స్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క టికెట్స్ ప్రూఫ్స్ కానీ, పెట్రోల్ ప్రూఫ్ కానీ, ట్యాక్సీ రిసిప్ట్స్ కానీ ఉండాలి. మాక్సిమం పర్ హెడ్కి 6,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కింద 2,000 per head ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. తర్వాత తెలంగాణ స్టేట్ వాళ్ళకి కూడా 1 వేకెన్సీ ఉంది. తర్వాత ఈ యొక్క బోనాఫైడ్ సర్టిఫికేట్ని ఎలా ఫిల్ చేయాలంటే ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఎన్రోల్మెంట్ని ఎంటర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఎన్రోల్మెంట్ తెలియకపోతే మీ కాలేజ్ని అడిగి తెలుసుకోండి. తర్వాత మీ యొక్క కోర్స్ని మెన్షన్ చేసుకోండి. తర్వాత అకాడమిక్ సెషన్ని మెన్షన్ చేసుకోండి. తర్వాత సమ్మర్ వెకేషన్స్లో మీకు హాలిడేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, ఎప్పటి వరకు అనేసి మెన్షన్ చేసుకోండి. తర్వాత 5th and 6thలో మీ నేమ్ని మెన్షన్ చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క కాలేజ్ సీలు, అలాగే మీ యొక్క హెచ్ఓడి సిగ్నేచర్ ఉండాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క డిపార్ట్మెంట్ యొక్క హెడ్ సిగ్నేచర్ ఉండాలి. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.